యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాను. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాను. కీర్తన 105. ఈ కీర్తన 105 మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, దేవుణ్ణి ఆయన నామాన్ని కీర్తించండి, జనములన్నిటికీ ఆయన చేసిన వాటిని వెల్లడి చేయండి అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు వెల్లడి చేయాలి, ఎందుకు చెప్పాలి అని అంటే, ఇదేదో కేవలం ఒక ప్రక్రియలాగా ఏదో చెప్పేయాలి, లేకపోతే ఇదేదో ఒక పద్ధతిలాగా చెప్పట్లేదు. కానీ చివరి వచనం 45వ వచనంలో అంటున్నాడు, తద్వారా ప్రజలు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనడానికి. అంటే దేవుని గురించి చెప్పేది ఎందుకు అనంటే, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క విధులను అనుసరించే ఆ ఆప్యాయత, ఆ భయము, ఆ మర్యాద ఆయన మీద పుట్టడానికి, దేవుని యొక్క కార్యాలని చెప్పడానికి ఈయన పురికొల్పుతా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ దేవుడిని జ్ఞాపకం చేసుకోవడము అనేది, అది కేవలము అదేదో ఒక మానసికమైన ప్రక్రియ కాదు. దేవుడిని ఏదో గుర్తు చేసుకోవాలి, కొంచెం ఏదో ధ్యానించాలి, కొంచెం అప్పుడప్పుడు ఆయన మన్నకు తెచ్చుకోవాలి, లేకపోతే ఏదో ఆయన నామాన్ని ఒక వల్లించాలి, ఏదో అనాలోచితంగా వల్లించాలి అనేది కాదు. కానీ దేవుణ్ణి ధ్యానించడము, లేక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనేది అదొక నైతికమైన పని. దాన్ని బట్టి మన జీవితంలో ఒక మార్పు వస్తుంది. దేవుణ్ణి ధ్యానించడం బట్టి ఏం జరుగుతుంది అని అంటే, బైబిల్ చెప్తా ఉంటున్న మాట, దివారాత్రంలో ఆయన లేఖనములను ధ్యానించడం వలన మనం చేసేదంతా సఫలమవుతుంది. ఎందుకు అనంటే, పనికి మాలిన విషయాలు, పాపపు విషయాలు, తుచ్చమైన విషయాలు, తాత్కాలికమైన విషయాలపై మన మనస్సు పోదు. కాబట్టి నికరమైన పెట్టుబడులు పెట్టి మనము యథార్థంగా ప్రయాసపడతాం. కాబట్టి దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే మనము దేవుణ్ణి ధ్యానిస్తామో ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అప్పుడు ఈ లోకంలో ఉంటున్న చిన్న చిన్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటిని చాలా తుచ్చంగా ఎంచి మనము ముందుకు సాగిపోవచ్చు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో యేసు వైపు చూచుచు అని చెప్పి ఆయన శ్రమలను తట్టుకోవడము, సిలువను మోయడం, వీటిలన్నిటినీ చాలా సులకనగా తీసేస్తా ఉంటున్నాడు. అంటే యేసు మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో అప్పుడు ఇక్కడ కష్టాలని మనం సులువుగా మోయగలిగిన వారమే ఉంటున్నాం. అటువైపు సుఖాన్ని, అటువైపు యేసుని మనం చూసినప్పుడు ఇటువైపు సులువుగా మనము సిలువని మోయగలిగిన వారమే ఉంటున్నాం. అంతేకాకుండా యేసుని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు మన జీవితంలో మనమెవరమో అర్థమవుతుంది. దేవుణ్ణి చూసినప్పుడు మనమెవరమో అర్థమవుతుంది. కృతజ్ఞతతో మనము బ్రతకగలము. మనలో సనగడం, గొనగడము, మన నైజాన్ని, మన స్వభావాన్ని, మన సంబంధాన్ని పాడు చేసే విషయాలు అంతరించిపోతాయి. ప్రభుని చూసినప్పుడు ప్రభు ఎవరో అర్థమవుతుంది. ప్రభు ఎవరో అర్థమైనప్పుడు ప్రభు ఎంత గొప్పవాడో అర్థమైనప్పుడు మనమెంత అద్మానులమో, మనమెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారో, మనమెంత నీచులమో అర్థమవుతుంది. అప్పుడు ప్రభువు మనలాంటి నీచుల్ని ఎంత ఉన్నతమైన స్థితికి ఆయన కృపను బట్టి ఎత్తాడు, ఈ విషయం కూడా అర్థమవుతుంది. నిత్యత్వంలో మనము ప్రభుని ఎడతెరపు లేకుండా ఆరాధించగలగడానికి కారణం కూడా ఇదే. ఆయన ఎవరో అర్థమవుతుంది, మనమెవరో అర్థమవుతుంది, మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చాడో కూడా అర్థమైపోతుంది. కాబట్టి నిత్యత్వము మనము ప్రభుని కీర్తించగలిగిన వారమై ఉంటాము. అంతేకాకుండా ఆయన 3వ వచనంలో అంటున్నాడు, ఆయనని వెతుకువారు ఆనందించుదురు కాక అంటున్నాడు. అంటే ఆయన వెతకడము ఒక ఆనందంతో జోడిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభుని వెతుకుతామో అప్పుడు శాశ్వతమైన వాటిని వెతుకుతాం, నికరమైనది వెతుకుతాము, నిలబడే వాటిని వెతుకుతాము, మంచి విషయాల్ని వెతుకుతాము, మనకి హాని కలిగించే విషయాల్ని తృణీకరిస్తాం. కనుక ప్రభుని వెతికే పనిలో ఉండాలి. ప్రభుని వెతికితే ప్రభు ఖచ్చితంగా దొరుకుతాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నిటికంటే దేవుడు గొప్ప. దేవుడిచ్చే వాగ్దానాలన్నిటికంటే దేవుడే గొప్ప. అంతేకాకుండా ఏదో పరలోకం కంటే దేవుడే గొప్ప అనే మాటని మనం గుర్తుపెట్టుకొని దేవుడినే వెతకాలి. ఏదో ఆయన ఇచ్చేది వెతకడం మంచిదే, కానీ దేవుడిని దేవుడిగా వెతకడము మానవుడు చేయగలిగిన అత్యున్నతమైన పని. దేవుడిని దేవుడిగా చూసి దేవుడిని దేవుడిగా ఆరాధించడం, దీన్ని మించిన పనులు మానవుడు చేయగలిగింది అంటూ ఏదీ లేదు. అంతేకాకుండా ఆయన వైపు, ఆయన బలం వైపు చూసి ఆయన ముఖాన్ని నిత్యము వెతకండి అని చెప్తా ఉంటున్నాడు. ఆయన ముఖాన్ని నిత్యం వెతకడం అంటే దేవుని యొక్క ముఖం ఎట్లుంటుందో చూడాలి, ఆయన ముఖ కవలికలు చూడాలి, అది కాదు. ఎందుకంటే దేవునికి ముఖం ఉండదు. అది ఒక అలంకార భాషలో రాస్తూ ఉంటున్నారు. దేవుడు ఆత్మస్వరూపి కనుక దేవుని యొక్క స్వభావాలని, దేవుని యొక్క గుణగణాలని అర్థం చేసుకొని దాన్నే వెంటాడు, దాన్నే వెతుకు అనే ఆ మనస్సుతో ఆయన రాస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి మొదలు
మొదలుపెట్టి 5వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుడు తాను చేసిన వాగ్దానాల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా 8వ వచనంలో అంటాడు, ఆయన నిబంధనని ఆయన ఎన్నడూ మర్చిపోడు. నిత్యం ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకొని 1000 తరముల వరకు ఆయన తన వాగ్దానాల్ని నెలకొల్పుతూ ఉంటాడు. అబ్రాహాంతో చేసింది, యాకోబుతో చేసింది, ఇజ్రాయెల్తో చేసింది ఆయన మర్చిపోడు అని చెప్తా ఉంటున్నాడు. ఎంత చక్కటి మాట. ఒకవేళ దేవుడే గనక తన నిబంధనకి బయట మనల్ని చూస్తే మనం మిగిలి ఉండడానికి ఆస్కారమే లేదు. దేవుడు మన పాపమును బట్టి మనల్ని చూస్తే మనము నిలబడడానికి వీలే లేదు. కనుక దేవుడు మనల్ని ఎప్పుడు చూసినా కానీ ఆయన కనికరమైన వాగ్దానం, ఆయన నిబంధనను బట్టే చూస్తాడు. అందుకే మన నమ్మకం ఎప్పటికీ అదే. మనం అపనమ్మకస్తులం అయినప్పటికీ ఆయన నమ్మకమైన వాడు, ఎందుకంటే ఆయన స్వభావానికి విరోధంగా పోలేడు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉంటున్నాడు. కనుక మన జీవితాల్లో మనము ఏనాటికైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క నిబంధనని, ఆయన యొక్క మంచితనాన్ని ఆధారం చేసుకొని రావడమే తప్ప ఇక మనం అంటూ ఏదో చేయగలిగింది ఏమీ లేదు. అంతేకాకుండా ఇదే మాట మరి మన పక్షంగా వాస్తవమైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు అంటే ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానం కదా. మరి మన పక్షంగా అనంటే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, నీ గొప్ప నామం నిమిత్తమై ప్రభా నీవు మమ్మల్ని తృణీకరించవద్దు, నీవు మమ్మల్ని కోరుకోవడానికి ఇష్టపడ్డావు కదా, నువ్వు ఒక్కసారి కోరుకున్నావు కదా, దయచేసి మమ్మల్ని తృణీకరించొద్దు అంటున్నాడు. వాస్తవంగా ఇశ్రాయేల్ ప్రజల్ని అబ్రహాం బట్టి వాగ్దాన దేశం కొరకు కోరుకుంటా వచ్చాడు. కానీ మనల్ని తనకి రాజులేని యాజక సమూహంగా ఉండడానికి యేసు ప్రభులో కోరుకుంటా వచ్చాడు. అబ్రహాం సంతానాన్ని ఆయన ఆశీర్వదించడానికి కోరుకున్నప్పుడు వదలకుండా వారిని వెంటాడుతూ తన వాగ్దానం నెరవేర్చాడు కదా. మరి మన్ని కూడా యేసుక్రీస్తు ప్రభులో ఆయన కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కొత్త నిబంధనని మన పక్షంగా జరిగిచ్చే తీరుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇశ్రాయేల్ యొక్క చరిత్రని ఆయన చక్కగా వివరిస్తూ వర్ణిస్తూ వారు ఐగుప్తు దేశంలోనికి యోసేపు ఎట్లా వెళ్ళాడు, అక్కడి నుంచి మొదలుపెట్టి తెగుళ్ళు ఏంటి, ఐగుప్తు ఎట్లా పాడైపోయింది, ఐగుప్తు నుంచి బయటకు ఎట్లా వచ్చారు, కానాన్ దగ్గరికి ఎలా చేరుకున్నారు, ఈ వృత్తాంతం అంతా చాలా తూకీగా ఈయన రాస్తా ఉంటున్నాడు. ఇక్కడ యోసేపు గురించి ఒక ప్రాముఖ్యమైన మాట రాస్తాడు. యోసేపు 18-19 వచనాల్లో అతని కాళ్ళకి బొండాలు బిగించారు, అతని ప్రాణము ఇనుపుతో బాధ పెడతా వచ్చారు. ఎప్పటి వరకు అని అంటే దేవుని వాక్యం అతన్ని పరిశోధించు వరకు. కనుక మన జీవితంలో ఏ పరీక్షన్న కానిగాక, ఏ కష్టమన్నా కానిగాక ఎంతసేపు ఉంటుంది అంటే దేవుడు మనల్ని పరీక్షించే వరకు. దేవుడు ఒక్కసారి తన పరీక్షని ముగిచ్చేసి మనల్ని ఆమోదించాడు అని అంటే ఆ కష్టాన్ని తీసేస్తాడు, లేకపోతే ఆ కష్టం ఉన్నా మనకి కష్టంగా అనిపించదు. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. దేవుడు తన పరీక్షని ఎప్పుడైతే మనం నెగ్గుతామో ఆ కష్టాన్ని తీసేస్తాడు, లేకపోతే ఆ కష్టం ఉన్నను కష్టంగా అనిపించదు. మనము ఇంకా శ్రేష్టమైన వాటిపై మన మనస్సు వెళ్ళిపోతుంది. కనుక దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటున్నాడు. కనుక మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మన దృక్పథాల్ని ఆయన పరీక్షిస్తున్నాడు, మన మనస్సుని ఆయన పరీక్షిస్తున్నాడు, మన వాలకాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటున్నాడు, అన్నిటిని ఆయన పరీక్షిస్తూ ఉంటున్నాడు. కనుక ఆయన పరీక్ష నెగ్గే వరకు ఆయన అనుకునే విడుదల మాత్రం ఇచ్చేవాడు కాదు. ఖచ్చితంగా అంటిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూవ్డ్ హిమ్ ట్రూ. ఎందుకంటే దేవుడు పరిస్థితిని మార్చడం చాలా సులువు. ఈరోజు బహుశా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఈ పరిస్థితి మార్చు, ఆయనను మార్చు, దీన్ని మార్చు, దాన్ని మార్చు అని నానా రకాలుగా ప్రభుని అడుగుతూ ఉంటున్నావు. ప్రభు వాటిలన్నింటినీ మార్చడం చాలా సులువు. అయితే ప్రభు చాలా క్షేమకరమైన పని, నిత్యత్వం ఉండే పని, చాలా విలువైన పని చేస్తున్నారు. ఏంటి అది అని అంటే ఆయన మనలను ఆయన తన వారిగా చేసుకొని మనల్ని మారుద్దాం అనుకుంటున్నాడు. ఈ మనలో ఏ మార్పు అయితే వస్తుందో ఇది నిత్యత్వం వరకు నిలబడుతుంది. ఈ మనలో ఏ మార్పు అయితే వస్తుందో ఇది పరిస్థితి మార్పు కంటే చాలా విలువైంది. కాబట్టి ప్రభు మనల్ని మార్చేటప్పుడు మనం దానికి సహకరించాలి, దానికి లోబడాలి, దానికి అప్పగించుకోవాలి తప్ప మనం దానికి ఎదురుగా పోరాడి నష్టపోకూడదు. దేవుడు మనల్ని మార్చడంలో ఆనందించేవాడుకుంటున్నాడు. తన ప్రియకుమారుడిని పంపించింది పరిస్థితి మార్చడానికి కాదు, తన ప్రియకుమారుడిని సిలువ మీద పంపించింది ఆయన ఏదో ఇంకా వేరే సామాన్యమైన విషయాల్ని మార్చడానికి కాదు, కానీ మన స్వభావాన్ని మార్చడానికి పంపిస్తా వచ్చాడు. ఎప్పుడైతే మన స్వభావమే మారకుండా ఇంకా ఏం మారినా ఏం లాభము? దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించింది మన స్వభావాన్ని మార్చడానికే. అంతేకాకుండా ఆయన యొక్క వాగ్దానాలు ఈ ఐగుప్తు దేశంలో ఉంటున్న ఇశ్రాయేలుకి ఎప్పుడైతే చేశాడో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ వచ్చాడు, వదిలిపెట్టకుండా నెరవేరుస్తూ వచ్చాడు. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 2వ భాగంలో, నేను ఎన్నడూ విడువను ఎడబాయను అని అన్నాను. 6వ వచనంలో, దేవుడు నా పక్షంగా ఉండ నాకు విరోధం ఎవరు, నాకు భయం ఎవరు అని రాస్తూ 20-21 వచనాల్లో ఈ దేవుడు సమాధానం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తన నూతన నిబంధనని మనకి నెరవేరుస్తూ ఉంటున్నాడు.
ఆయన మనకి ఈ లోకానికి కావాల్సిందంతా ఇస్తాడు. అంతేకాకుండా దేవుని చిత్తం చేయడానికి కావాల్సిన సామర్థ్యం అంతా ఆయనే ఇస్తాడు. తద్వారా ఆయనకి మహిమ వస్తుంది. మటుకి దేవునికి ఉద్దేశం అదే, మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మనం యేసులాగా మారాలి, ఆయన రాజ్యానికి ఉపయోగపడాలి. దీన్ని మించిన ఉద్దేశం ఏం లేదు. కనుక మన జీవితాల్లో దేవుడు గతంలో ఏదైతే చేశాడు, ప్రత్యేకంగా సిలువలో ప్రభు మన కొరకే ఏదైతే చేస్తా వచ్చాడో, అంతేకాకుండా ప్రభు తన పునరుద్ధానంలో మన కొరకే ఏ విజయాన్ని అయితే సంపాదించాడో, ప్రభు తన ఎడతెగని విజ్ఞాపనలో మనకి ప్రతి దినము ఏ భద్రత అయితే ఇస్తా ఉంటున్నాడు, వీటిని ధ్యానించడం బట్టి మనం ఇంకా కృతజ్ఞులమై ఇంకా అప్రమత్తంగా జీవించవచ్చు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాల్లో కేవలం నీ సిలువ దగ్గరే ఆగిపోయిన వారంగా ఉంటున్నాం అనేక సార్లు. కానీ సిలువలో మాకు ఇచ్చిన రక్షణ, పునరుద్ధానంలో మాకు ఇచ్చిన విజయం, నీ విజ్ఞాపనలో మాకు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు దేవా. నీవు ఐగుప్తు నుంచి నీ ప్రజలను తీసుకొని వచ్చిన నీ నిబంధనను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. మా పక్షంగా కూడా నీ నిబంధనని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఏనాటికే నీ కృప మీద నిలబడి కృపను అనుగ్రహిస్తున్నావు. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.